ఓం శ్రీ మాత్రే నమః. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తులారాశి జాతకులకు శుభవార్త. త్వరలో మీ ఇల్లు డబ్బుతో నిండబోతుంది. జోక్గా తీసుకోకండి. తప్పక చూడాల్సిన వీడియో. తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఆర్థిక సమస్యలు ఏ విధంగా తొలగిపోబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాల్లో జన్మించిన వారు స్వాతి, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు విశాఖ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో ఇప్పుడు పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. ఆర్థిక పరమైన సమస్యలనేవి ప్రతి ఒక్క మానవుడి జీవితంలోనూ సర్వసాధారణంగా వస్తుంటాయి, పోతుంటాయి. ఈ రోజు ఆర్థిక సమస్య ఉంటే మళ్ళీ కొన్ని రోజులకి ఆర్థికంగా వారు పుంజుకుని ముందుకు వెళుతూ ఉంటారు. డబ్బు ఈ కాలంలో చాలా అవసరం, అది అందరికీ తెలుసు. డబ్బు లేకపోతే సమాజంలో విలువ కూడా ఉండదు. ఎవరు కూడా విలువ ఇచ్చి కూడా చూడరు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బు కోసమే వారి యొక్క జీవితంలో పరుగులు తీస్తున్నారు. ఆ డబ్బు కోసమే కష్టపడుతున్నారు. కుటుంబానికి సైతం దూరంగా ఉంటూ డబ్బు గురించే ఆలోచన చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ఎంతో విలువైన ఈ డబ్బు తులారాశి వారి జీవితంలో పలు మార్పులైతే ప్రజెంట్ డబ్బు పరంగా రాబోతూ ఉన్నాయని చెప్పాలి. తులారాశి వారు చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి విషయం గురించి మంచిగా ఆలోచన చేసి మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటారు. లాభదాయకమైన మార్గంలో వెళ్ళాలి అన్న ఆలోచన ఈ రాశి వారు అధికంగా చేస్తారు. నిజానికి వీరి యొక్క తెలివితేటల కారణంగానే వీరు అధికంగా డబ్బు సంపాదిస్తారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. అయితే కొన్ని సార్లు వీరి మనస్సు అనేది ఎలా ఉంటుందంటే చాలా జాలి మనస్సు కలిగి ఉంటారు. త్యాగం కూడా అధికంగా చేసేస్తూ ఉంటారు. వీరికి ఉన్న దాంట్లోనే అందరికీ ఇవ్వాలి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరైనా కష్టంలో ఉంటే వీరికి ఉన్న దానిలో మాత్రమే కాదు, వీరికి ఉన్నది మొత్తం ఇచ్చేయాలి అనుకుంటారు. దీని కారణంగానే ఈ రాశి వారు కొన్నిసార్లు సమస్యల్లో పడుతుంటారు. అయితే ఇన్ని రోజులు కూడా గ్రహస్థితుల కారణంగా ఈ రాశి వారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఆర్థిక పరంగా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా డబ్బు సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలతో ఈ రాశి వారు చాలా సతమతమైపోతూ ఉండేవారు. ఏ పని చేసినా కూడా అందులో తక్కువ లాభం రావడం అనేది ఈ రాశి వారు అధికంగా సమస్యలు అనేవి ఈ విషయంలోనే ఎదుర్కొంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు పరిశీలించినట్టయితే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా డబ్బు విషయంలో బాగానే పుంజుకోబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఆ పరిహారం ఏంటి అంటే కనుక తులారాశి వారు ఎక్కడైతే డబ్బును పెట్టుకుంటారో అక్కడ ఇప్పుడు చెప్పిన ఈ వస్తువునైతే పెట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో గుప్పెడు బియ్యాన్ని వేసుకుని దానిపైన 5 రూపాయల కాయిన్ పెట్టి పసుపు కుంకుమ వేసి వెంటనే దాన్ని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్ళి దేవుడి ముందు మూటలాగా కట్టిపెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. డబ్బు బాగా రావాలి అని, ఆర్థిక సమస్యల నుండి పూర్తిగా దూరం కావాలి అని మీ యొక్క సంకల్పాన్ని ఆ దేవుడికి చెప్పుకుని ఆ మూటను మీరు డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడికి పట్టుకుని వెళ్ళి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా మీకు బాగుంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి శత్రువులు అనేవారు కూడా అధికంగా ఉంటుంటారు. కాబట్టి వీరు ఎంతైతే బాగుపడుతూ ఉంటారో వారు వీరిని చూసి అంతే అసూయగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ముఖ్యంగా మీకు వచ్చే లాభం గురించి కానీ లేదా మీరు చేస్తున్న పనుల గురించి కానీ ఎవరికీ చెప్పకపోవడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాన్ని పాటించి చూడండి. మరి రాబోయే రోజుల్లో తులారాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేది కనుక మనం ఇక్కడ చూసినట్టయితే కెరియర్ వారీగా చూసుకున్నట్టయితే పలు మార్పులు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్లో చాలా వరకు కూడా లాభదాయకమైన సమయమే కనిపిస్తూ ఉంది. ఉద్యోగాలు చేస్తున్న వారు వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో వేరే ఉద్యోగానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు మంచి లాభాలే చూడగలుగుతారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ప్రమోషన్లు అనేవి కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి చూస్తారు, ధనలాభం చూస్తారు, ప్రతి ఒక్కరితో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ సమయంలో మీ ఆఫీస్లో కానీ లేదా కెరియర్ వారీగా
మీరు పనిచేసే స్థలంలో ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో పలు మార్పులైతే ఖచ్చితంగా సంభవిస్తాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు. వారు మీ మంచి కోరుకునే వ్యక్తిగా మిగలబోతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తిని మాత్రం ఈ సమయంలో దూరం చేసుకోకండి. వ్యాపార రీత్యా ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అని చూసినట్టయితే తులారాశి వారు ఈ సమయంలో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నా కూడా ఈ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు. కాకుంటే మంచి చెడులతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీతో పాటుగా ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నా కూడా వారు ఎలాంటి వారు ఏంటి అనేది తెలుసుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళకండి. అలా తెలుసుకోకుండా వెళ్తే మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితాలైతే చూడాల్సి ఉంటుంది. కెరియర్ వారీగా అంతా బాగుంది కాబట్టి వ్యాపారం పరంగా కూడా బాగానే కలిసి రాబోతూ ఉంది. వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని ఈ రాశి వారైతే చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి సమస్య కూడా ఇందులో లేదు. కాకుంటే మీరు స్నేహం చేసే మనుషుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు స్నేహం చేస్తున్న మనుషులు ఎలాంటి వారు అనేది తెలుసుకోండి. నిజానికి చెప్పాలి అంటే తులారాశి వారు ప్రతి మనిషిని కూడా ఈజీగా వారు ఎలాంటి వారు అనేది అంచనా వేసి తెలుసుకోగలుగుతారు. ఈ సమయంలో కూడా అదే విధంగా అదే తెలివితో మీరు ఈ సమయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితి పరంగా ముందు చెప్పుకున్నట్టు ఇక్కడైతే మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కానీ మీరు ముందు చెప్పిన పరిహారం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. అప్పుడు ఇంకా మార్పులైతే చూడగలుగుతారు. కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంపై శ్రద్ధ చాలా అవసరంగా చెప్పవచ్చు. మీ పనులతో మీరు బిజీ అయిపోకుండా కుటుంబాన్ని ఈ సమయంలో పట్టించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నట్టయితే ఈ సమయంలో అవన్నీ కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. ఆస్తి పరంగా కూడా అంత బాగానే ఉండబోతూ ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మంచిగా మీరు కుటుంబంతో ఆనందకరమైన జీవితాన్ని చూడబోతూ ఉన్నారు. ఆరోగ్యం పరంగా కూడా కలిసి రాబోతూ ఉందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆహారం విషయంలో కానీ ఏదైనా సరే ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నిజానికి తులారాశి వారు వారి యొక్క ఆరోగ్యం గురించి చాలా తక్కువగా ఆలోచన అనేది చేస్తారు. ఈ సమయంలో ఏంటంటే మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు తక్కువ ఆలోచన చేస్తే మాత్రం చాలా వరకు కూడా కష్టాలు చూడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నిర్లక్ష్యం చేసే కొద్దీ డబ్బు కూడా అంతే ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఈ సమయంలో ముఖ్యంగా వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడం, మంచిగా ఎంజాయ్ చేయడం వంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం ఒక విషయాన్ని తస్మత్ తులారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఈ రాశి వారు ఆలోచించకుండా ఖర్చు చేసేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా కుటుంబం కోసం కానీ వారి సొంత వారి కోసం కానీ ఆలోచన లేకుండా డబ్బు అయితే ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయడం మీకు ఈ సమయంలో అంతగా కలిసి రాదు. కాబట్టి ఏంటంటే ఆచితూచి ఆలోచించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన ఖర్చులు చేయాలి అనేది మాత్రం మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు సంపూర్ణంగా ఆనందంగా ఉండగలుగుతారు. చూశారు కదా, తులారాశి వారికి డబ్బు బాగా రావాలి అంటే ఏ పరిహారం పాటించాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.